అయినటువంటి యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రశస్తమైన నామానికి, ఆయన పరిశుద్ధమైన పాదాలకు వేవేల కొలదిగా వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దేవుడు ప్రేమించి మన సంఘానికి ఇచ్చిన సంఘ పెద్దలకు ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని పిల్లలైన మీ అందరికి కూడా ప్రభు నామములో వందనాలు తెలియజేస్తున్నాను. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. మరి ఈ ఆదివారానికి ఒక ప్రత్యేకత ఉన్నది. అదేమిటో ఉదయకాలము పిల్లలందరూ స్వార్థలో మనందరికీ, మన గృహాలకు, మన వీధుల్లో తిరుగుతూ మరి తెలియపరిచి ఉంటారు. మనందరికీ తెలిసినటువంటి విషయం అట్ల ఆదివారం హోసన్నా జయము అని ప్రభువును స్తుతిస్తూ ఆయన నామాన్ని ఘనపరుస్తూ, మరి లేఖనముల్లో ఆయన యెరూషలేమునకు ప్రవేశిస్తూ ఉన్నప్పుడు బాలురు, చిన్నపిల్లలు అందరూ ఏ రీతిగా ప్రభువును స్తుతించారో, మరి అదే రీతిగా ఈరోజు మన సండే స్కూల్ బిడ్డలు కూడా మరి ఈరోజు సువార్త జరిగించి ప్రభువును స్తుతించారు, ఆయన నామాన్ని ఘనపరిచారు. అందరం మనం కూడా దేవునికి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా, బోలో క్రీస్తు మహారాజుకి, రాజుల రాజుకి, ప్రభువుల ప్రభువుకి, దావీదు కుమారునికి హోసన్నా, హోసన్నా, హోసన్నా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది ప్రభునందు ప్రియులారా. కొద్ది నిమిషాలు దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిద్దాం. పరిశుద్ధ గ్రంథాలు ఉన్న వారందరూ కూడా పరిశుద్ధ గ్రంథాలు తెరచి చూద్దాం. జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనాన్ని చదువుకుందాం. సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడనై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, గత రాత్రి ఇవే మాటలు రోహన్ మరి విజ్ఞాపన కూడికలో పంచుకున్నాడు. వచ్చిన వారు మీరందరూ వినే ఉంటారు ఈ మాటలు. నీ రాజు అనే వర్తమానం ద్వారా రాత్రి మరి రోహన్ వాక్యాన్ని మన అందరికీ అందించాడు. సియోను నివాసులారా సంతోషించుడి, ఉల్లసించుడి, మీ దేవునికి నమస్కరించుడి. ఎందుకయ్యా అంటే నీ రాజు నీతిపరుడు, రక్షణ గలవాడు, దీనుడై గాడిదను గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచున్నాడు అని గత రాత్రి చాలా విషయాలు మరి పరిశుద్ధాత్మ దేవుని సహాయంతో నేర్చుకున్నాం. ఈరోజు వర్తమానం యొక్క టైటిల్ ఏంటయ్యా అంటే నీ యొద్దకు వచ్చుచున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీ అందరికి ఒకసారి జ్ఞాపకం చేస్తాను. యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క ప్రస్థానాన్ని మీకు ఒకసారి తెలియజేస్తాను. ఆయన పాలస్తీనాలోని యోధా బెత్లెహేములో యేసుక్రీస్తు ప్రభుల వారు జన్మించారు. 33.5 సంవత్సరాలు ఆయన ఈ భూమి మీద ఉన్నారు. 30 సంవత్సరాల వయసులో యోర్దానులో ఆయన బాప్తీసం తీసుకున్నారు. బాప్తీసం తీసుకున్న తర్వాత తాను పరిచర్య ప్రారంభించక మునుపు 40 రోజులు ఆయన ఉపవాసం ఉండి అరణ్యంలోనికి కొనుక్కోబడ్డారు.
ఆ 40 రోజుల ఉపవాసము ముగించబడిన తర్వాత ఆయన గ్రామములలోనికి వెళ్ళి పరలోక రాజ్యము సమీపిస్తుంది, మారు మనసు పొందండి అని చెబుతూ సువార్తను ప్రజలకు ప్రకటించడం ప్రారంభించారు. ఎన్నో అద్భుతాలు యేసయ్య చేశారు, ఎన్నో స్వస్థత కార్యాలు యేసయ్య చేశారు. చనిపోయిన వారిని సైతం కూడా ఆయన లేపారు. ఇప్పుడు ఒక మాట మన అందరం జ్ఞాపకం చేసుకోవాలి. సందర్భం వచ్చింది కాబట్టి ఆయన సిలువకు వెళ్ళక ముందు 40 రోజులు ఉపవాసం ఉండలేదు. సేవకు పరిచర్యకు వెళ్ళక మునుపు ఆయన 40 రోజుల ఉపవాసము ఉన్నారు. ఈరోజు చాలా మంది శ్రమల దినాలని ఉపవాసం ఉంటూ ఉన్నారు. ఈ లెంట్ డేస్ గురించి చాలా మంది బోధకులు చాలా రీతిలుగా మాట్లాడుతున్నా వాటి గురించి ఎక్కువగా మాట్లాడటానికి నాకు ఇష్టం లేదు. ఎందుకంటే ఏదో ఒక రీతిగా దేవుని సన్నిధిలోనికి వెళ్తా ఉన్నారు, దేవుని యొద్దకు చేరుతున్నారు కాబట్టి అందును బట్టి సంతోషం. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏ రీతిగా అయినా సరే దేవుని దగ్గరికి వెళ్ళి ఈ 40 రోజులు దేవునితో గడుపుతున్నారు కాబట్టి దాని విషయమై నేను సంతోషిస్తాను. అయితే వాక్యానుసారంగా గమనిస్తే సిలువకు ముందు 40 రోజులు ప్రభు ఉపవాసం ఉండలేదు. ఆయన పరిచర్య ప్రారంభించబోయే ముందు యోర్దానులో బాప్తిసం తీసుకొని వచ్చిన తర్వాత 40 రోజులు ఆయన ఏం చేశారంట? ఉపవాసం ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఉపవాసము తర్వాత ఆయన పరిచర్యను ప్రారంభించారు. 3.5 సంవత్సరాలు ఆయన ఈ లోకంలో పరిచర్య చేశారు. ఆయన సిలువకు వెళ్ళక మునుపు ఒక 6 రోజుల ముందు, అనగా ఇదే ఆదివారం, వచ్చే శుక్రవారం గుడ్ ఫ్రైడే రోజు ఆయన సిలువకు ఎక్కుతారనగా ఈ ఆదివారం రోజు ఆయన యెరూషలేములోనికి వచ్చారు. ఆయన యెరూషలేములోనికి వచ్చారు. ఆ సందర్భాన్ని ఇక్కడ జకరియా ప్రవక్త ప్రస్తావిస్తూ మనకు తెలియజేస్తున్నాడు. ఏమన్నా తెలుసా? సియోను నివాసులారా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లసించుడి. నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై గాడిదను గాడిద పిల్లను యొక్క నీ యొద్దకు వస్తున్నాడు. అందరం కూడా ప్రభువుకు స్తోత్రం చెప్తాం. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, చాలా జాగ్రత్తగా కొద్ది నిమిషాలు దేవుడి మాటలు మన అందరం కూడా విందాం. మన వర్తమానం టైటిల్ ఏమని చెప్పుకున్నాం? నీ యొద్దకు వచ్చుచున్నాడు. ఆయన ఎందుకు మన దగ్గరికి వస్తున్నాడు? ఆయన ఎందుకు ఈ లోకానికి వచ్చాడు? ఆయన ఎందుకు తన ప్రజలను దర్శిస్తున్నాడు? తన ప్రజలను జ్ఞాపకం చేసుకుంటున్నాడు? తన ప్రజల యొద్దకు ఆయన ఎందుకు వస్తున్నాడు అని మనం అడిగితే మొదటి విషయం ఈ చదవబడిన వాక్య భాగంలోనే దాగి ఉన్నటువంటి మాట ఏంటి అంటే, నిన్ను నన్ను ఈ లోకంలో ఉన్న మనుషులందరినీ రక్షించటానికి యేసయ్య నీ యొద్దకు నా యొద్దకు ఈ లోకంలోనికి ప్రజలందరి యొద్దకు ఆయన ఏం చేశాడంట? వచ్చి ఉన్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే వర్తమానములో ఎందుకు దేవుడు నీ యొద్దకు వస్తున్నాడు అని అడిగితే, నిన్ను నన్ను రక్షించటానికి, నిన్ను నన్ను ఈ లోకము నుండి, పాపము నుండి, శాపము నుండి విడిపించటానికి, రాబోయే ఉగ్రత నుండి, నరకము నుండి, శిక్ష నుండి మనలను తప్పించటానికి మన యొద్దకు యేసయ్య ఏం చేస్తా ఉన్నాడంటని వచ్చుచూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ శుక్రవార దినము గుడ్ ఫ్రైడేలో ఆయన సిలువకు అప్పగించి మరణిస్తానని తెలిసి కూడా, యెరూషలేములో తాను పట్టబడతానని తెలిసి కూడా, యెరూషలేములో తనను పట్టుకోవటానికి అందరూ సిద్ధంగా ఉన్నారని తెలిసి కూడా
మరణానికి ఎదురెళ్ళిన వాడు ఎవరో తెలుసా? ప్రభు అయిన యేసయ్య. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ రోజు యొక్క విశేషం ఏంటంటే మట్టల ఆదివారం యొక్క పూర్తి అర్థం ఏమిటంటే యెరూషలేములో జయప్రవేశము యేసయ్య చేశాడు. యెరూషలేములో ఆయన ఏం చేశాడంట? జయప్రవేశము చేశాడు. చాలా పర్యాయాలు ఎవరైనా ఏదైనా పని చేస్తున్నప్పుడు ఆ పని కొన్ని పర్యాలు సఫలం కాకమునిపే కొంతమంది చెప్తారు, ఆల్రెడీ నువ్వు దాంట్లో ఏం చేసావంట? గెలిచేసావు, అయిపోయింది, ఇంకా కొంచెమే ఉన్నది అని మాట్లాడతారు కదా. అలాగే సిలువకు వెళ్ళక మునిపే యెరూషలేము వెళ్ళటంతోనే ఆయన జయప్రవేశము, ఆయన విజయము ప్రారంభించబడింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన యెరూషలేములోనికి వెళ్ళాడు. ఎందుకు? యెరూషలేమును రక్షించాలని, ప్రజలను రక్షించాలని, ప్రజలందరి కొరకు సిలువ వేయబడాలని, ఆ యెరూషలేములో తన రక్తాన్ని చిందించాలని, ప్రజలందరికీ విడుదలను అనుగ్రహించాలని యేసు క్రీస్తు ప్రభుల వారు ఆ యెరూషలేమునకు ఎలాగూ వెళ్ళారో ప్రియమైన దేవుని బిడ్డలారా, మనందరినీ కూడా రక్షించాలని, మనందరినీ కూడా విడిపించాలని, మనందరినీ కూడా పాప శాపములను, మన మీద ఉన్నటువంటి భారాన్ని తొలగించాలని యేసు క్రీస్తు ప్రభుల వారు మన కోసం మన యొద్దకు ఏం చేశారంట? వచ్చి ఉన్నారు. మన యొద్దకు వచ్చి ఉన్నారు. ఎందుకు యేసయ్య వచ్చాడు అని అడిగితే మొదటి విషయం ఏంటంట? మనకు రక్షణనివ్వటానికి ఆయన మన యొద్దకు వచ్చి ఉన్నాడు. ఒక మాట చూద్దామా? యెహెజ్కేలు గ్రంథం చూడండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6 వచనం నుండి కొన్ని మాటలు చదవండి. యెహెజ్కేలు గ్రంథం 16వ అధ్యాయం 6వ వచనం దగ్గర నుండి చూడండి. ఇక్కడ రాయబడిన మాటలు ప్రభు మనతో చెబుతున్న మాటలు, అవి అర్థం చేసుకోవాలి మనం. ఇక్కడ మాట్లాడబడుతున్న మాటలు దేవుడు మాట్లాడుతున్నాడు. ఎవరితో అంటే మనతో మాట్లాడుతున్నట్టుగా మనము అవగాహన కలిగి మాటలు చదువుదాం. అయితే నేను నీ యొద్దకు వచ్చి రక్తములో పొర్లుచున్న నిన్ను చూచి, నీ రక్తములో పొర్లి ఉన్న నీవు బ్రతుకుమని నీతో చెప్పి తిని, నీవు నీ రక్తములో పొర్లి ఉన్నను బ్రతుకుమని నీతో చెప్పి తిని, ఎనిమిదవ వచనం, మరియు నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూడగా ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చి ఉండెను గనుక నీకు అవమానము కలగకుండా నిన్ను పెండ్లి చేసుకొని నీతో నిబంధన చేసుకొనగా నీవు నా దానవైతివి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ రాయబడిన మాటల గురించి మనం గమనించినట్లయితే ఇది ఇశ్రాయేలు యోధా ప్రజల గురించి చెప్పబడిన మాట అయినా ఈ మాట ఈ లోకంలో ఉన్న ప్రజలందరికీ కూడా ఏమవుతుందంటని వర్తిస్తుంది. ఈ లోకంలో మనం పుట్టినప్పుడు పాపములోనే పుట్టాం. ఎలా పుట్టామండి? పాపములోనే పుట్టాం. ఇంకా మనం చదువుకున్నట్లయితే అక్కడ రాయబడిన మాటలు చాలా ఉంటాయి. మీరు గమనిక చేయండి. 9వ వచనం నుండి చదువుకుంటే, అప్పుడు నేను నీళ్లతో నిన్ను కడిగి నీ మధ్యనున్న రక్తమును తుడిచి నేను నూనెతో అంటి విచిత్రమైన కుంటి పని చేసిన వస్త్రమును నీకు ధరింపజేసి తిని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన పరిస్థితి చూస్తే అంట మనం పుట్టినప్పుడు రక్తములో ఉన్నామంట. మనకి ఎవరు ఉప్పు రాయలేదు, మనకి ఎవరు బట్ట చుట్టలేదు. ఆ రక్తములో పడి ఉన్న మన యొద్దకు ఏం చేశారంటే యేసయ్య వచ్చాడు. యేసయ్య వచ్చాడు. పాపములో పుట్టిన మన దగ్గరికి, పాపములోనే పుట్టి పాపములోనే పెరిగి పెద్దవారమై పాపపు స్థితిలోనే ఉన్న మన జీవితాల్లో మన మీద ఉన్న ఆ రక్తమును, పాపపు మరకలను, పాపపు డాగులన్నిటినీ తుడిచి వేయటానికి
యేసు క్రీస్తు ప్రభుల వారు నీ యొద్దకు నా యొద్దకు దిగి వచ్చి ఉన్నారని దేవుని వాక్యము సెలవిస్తా ఉంది. నీ జనన విధమైన ఎట్లనగా, నిన్ను జనన విధానం ఎట్లనగా, నువ్వు పుట్టినప్పుడు నీవు రక్తములో పొర్లి ఉన్నావు, నీకు బట్టలు లేవు, నీకు ఉప్పు రాయలేదు, నీకెవడో బట్ట చుట్టలేదు, నీవున్న పడి ఉన్న స్థితిలో నేను నీ యొద్దకు వచ్చి నిన్ను చూసి నీ రక్తమును కడిగి నూనెతో నిన్ను అంటి నీకు వస్త్రములను ఏం చేశానంటే నేను ధరింపజేశాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ధరింపజేశాను. నేను నీ యొద్దకు వచ్చి చూసినప్పుడు ఇష్టము పుట్టించు ప్రాయము నీకు వచ్చాను గనక ఇదిగో నీకు అవమానము కలగకుండానట్లుగా నేను నిన్ను పెళ్లి చేసుకొని నీతో నేను నిబంధన చేసి నిన్ను నాదానిగా చేసుకున్నాను. ఇది ఎవరు చెబుతున్న మాటలు? యేసయ్య సంఘముతో చెబుతున్న మాటలు, యేసయ్య నీతో నాతో చెబుతున్న మాటలు. ఆయన మన యొద్దకు వచ్చినప్పుడంట మన పాపమైన రక్తముతో ఏమిటండి డాగులతో మచ్చలతో ముడతలతో మన జీవితము మన దేహము అంతా ఏమిటి ప్రియమైన దేవుని బిడ్డలారా పాపముతో నింపబడిపోయినది. ఆయన మన దగ్గరికి వచ్చి మన పాపపు డాగులన్నిటినీ కూడా ఆయన ఏం చేశాడంట? తన రక్తముతో కడిగాడు. మనకు నూనెను అంటాడు, మనకు బట్టను చుట్టాడు, మనకు వస్త్రములను ధరింపజేశాడు, మనకు ఆభరణములను అలంకరింపజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం పెరిగి పెద్దవారమై ఆభరణ భూషితులమయ్యాం. మనం పెరిగి పెద్దవారమై ఏమిటి ఇష్టము పుట్టే ప్రాయంలోనికి వచ్చాం. వచ్చిన మనల్ని ఆయన ప్రధానము చేసుకుని మనతో నిబంధన చేసి ఆయన దానిగా ఆయన వారముగా ఆయన మనల్ని చేశాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. మీకు అర్థమవుతుందా? నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే వర్తమానంలో యేసయ్య మన దగ్గరికి ఎందుకు వస్తున్నాడండి? మనల్ని రక్షించటానికి, మన పాపపు డాగులను మడతలన్నిటినీ కూడా ఏం చేయటానికి? కడగటానికి, ఆయన దానినిగా ఆయన వానినిగా మనల్ని చేసుకోవటానికి ఆయన మన దగ్గరికి వచ్చాడు. ఆయన మన దగ్గరికి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు సంఘంలో చేర్చబడిన మన అందరం కూడా ఆయన మన దగ్గరికి వచ్చాడు కాబట్టి, మన పాపపు మరకలు కడగబడ్డాయి కాబట్టి, మనల్ని వస్త్రములతో ఆయన అలంకరించాడు కాబట్టి ఈరోజు సంఘములో మందిరములో కూర్చొని ఆయనను మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం. ఆయన పిల్లలముగా, ఆయన పెండ్లి భార్యలముగా ఆయన సన్నిధిలో ఆయనను మనం ఏం చేస్తున్నాం? ఆరాధిస్తున్నాం, స్తుతిస్తున్నాం. ఈరోజు నిజంగా చెప్పబడినట్టుగా సియోను వాసులారా సంతోషించుడి, యెరూషలేము వాసులారా ఉల్లసించుడి అన్నట్టుగా మనందరం ఈరోజు ఏం చేస్తున్నాం? సంతోషిస్తున్నాం, ఉల్లసిస్తున్నాం. ఎందుకంటే నీ రాజు, నీ ప్రభువు, మన యేసయ్య మనల్ని రక్షించడానికి మన యొద్దకు ఆయన ఏం చేశాడు? వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు, మన దగ్గరికి వచ్చాడు. చాలా వాక్యాలు ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 32వ అధ్యాయంలో ఇంటికి వెళ్ళి చదువుకొని రాయబడిన మాట, భీకర ధ్వనిగల అరణ్యములో ఎడారిలో ఆయన నిన్ను స్నేహించి, నిన్ను పరామర్శించి, నిన్ను ఆవరించి, ఇదిగో నిన్ను వెదకి, నిన్ను కనుగొని తన కనుపాప వలె ఆయన మనల్ని ఏం చేశాడంట? కాపాడాడు అంటాడు అని రాయబడి ఉంటది. అపోస్తలుడైన పౌలు అంటాడు, మనం ఆయనను ప్రేమించలేదు కానీ ఆయనే మనల్ని ప్రేమించాడు, మనం ఆయనను వెతకలేదు కానీ ఆయనే మనల్ని వెతికాడు, ఆయనే మనల్ని కనుగొన్నాడు, మన కోసం ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు, మన యొద్దకు వచ్చాడు. యేసయ్య మన యొద్దకు వచ్చాడు. ఎందుకు? మనల్ని రక్షించటానికి. ఒక మాట చూడండి, యెషయా గ్రంథం, త్వరగా యెషయా గ్రంథం 62వ అధ్యాయం 11వ వచనం చదవండి. 62వ అధ్యాయం 11వ వచనం. ఆలకించుడి బూది గంతముల వరకు యెహోవా సమాచారం. చూడండి, ఇదిగో రక్షణ నీ యొద్దకు వచ్చుచున్నది, ఆయన యొద్ద ఉన్నది, ఆయన ఇచ్చు జీతము ఆయన తీసుకొని. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో రక్షణ నీ యొద్దకు ఏమవుతుందంట? గత రాత్రి రోహన్ చెప్పినట్టుగా మొదటిసారి దీనుడై, నీతిపరుడై, రక్షణ గలవాడై, దీనుడై గాడిద పిల్లని ఎక్కి మన దగ్గరికి వచ్చాడు. ఆయన మరలా ఇంకోసారి రాబోతున్నాడు. ఆయన ఎలా రాబోతున్నాడు తెలుసా? ఆకాశవాహనుడై
ఇదిగో గాడిద పిల్ల మీద కాదు కానీ యుద్ధానికి బయలుదేరుతున్న రాజు వలె గుర్రము మీద ఎక్కి, ప్రియమైన దేవుని బిడ్డలారా, తీర్పు తీర్చటానికి దీనుడిగా రాడు. ఈసారి యోధా గోత్రపు సింహము వలె లోకానికి మనుషులకు తీర్పు తీర్చడానికి ఆయన రెండవసారి ఏం చేయబోతున్నాడంటని రాబోతూ ఉన్నాడు. అయితే ఆయన మొదటిసారి ఎలాగొచ్చాడంటే దీనుడై గాడిద మీద ఆయన ఎక్కి వచ్చుచున్నాడంట. ఆయన ఎందుకు వస్తున్నాడు అంటే నిన్ను నన్ను మనందరినీ సర్వలోకంలో ఉన్న ప్రజలందరినీ ఏం చేయటానికి? రక్షించటానికి. ఈరోజు వర్తమానం, ప్రియమైన దేవుని బిడ్డ, నీకోసమే కదా యేసయ్య ఈ లోకానికి నీ వద్దకు వచ్చాడు. చాలా మంది భక్తులు చెప్తా ఉంటారు, దేవుడు అనేవాడు ఎక్కడో కొండల మీదో, దేవుడు అనేవాడు ఎక్కడో కనబడిన స్థలాలలో ఉంటే ఎలా తెలుసుకుంటారు ప్రజలు? దేవుణ్ణి ఎలా తెలుసుకుంటారు? తెలుసుకోగలుగుతారా? లేదు. కాబట్టి దేవుడు ఆ పరలోక నివాసి అయిన యేసయ్య తన ప్రజలు తెలుసుకున్నట్లుగా పరలోకాన్ని విడిచి ఈ లోకానికి దిగి వచ్చాడు. మనతో స్నేహం చేశాడు, మనతో సహవాసం చేశాడు, మన మధ్యలో నివసించాడు, మన మధ్యలో సంచరించాడు. ఇదిగో పరిశుద్ధునిగా, నీతిమంతునిగా, అద్భుతాలు చేసిన వానిగా, ఆశ్చర్య కార్యాలు జరిగించిన దేవునిగా మన మధ్యలో మనమున్న కాలంలో, ఈ చరిత్ర మనం తెలుసుకుంటున్న ఈ కాలంలో ఆయన ఈ లోకములో బ్రతికాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎందుకు అంటే తన ప్రజలు సంపూర్ణంగా తనని తెలుసుకోవాలని ఆయన ఈ లోకానికి వచ్చాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, తాను కనపరుచుకున్నాడు. శరీరధారిగా మన కొరకు ఈ లోకములో ఆయన జన్మించాడు, మన మధ్యలో నివసించాడు. చరిత్ర చెబుతుంది, క్రీస్తు పూర్వం క్రీస్తు శకం అంటే మనందరికీ యేసయ్యను చూడకపోయినా యేసయ్య వచ్చాడు అనే సంగతి మనందరికీ ఏమవుతుంది? ప్రపంచానికి ఏమవుతుంది? తెలుస్తుంది. కొంతమంది బుర్ర తక్కువ వాళ్ళు యేసయ్య ఎప్పుడు పుట్టాడు, అసలు యేసయ్య అనేవాడు లేడు, ఈ క్రైస్తవులంతా ఇది ఇలా బోధిస్తున్నారు, యేసయ్య అనేది ఒక కథ. యేసయ్య అనే కథ అయితే అసలు చరిత్ర రెండుగా ఎందుకు అయ్యింది అది చెప్పాలి వాళ్ళు. ఏమండి, ఎక్కడెక్కడ కథలు పురాణాలు అన్నిటినీ అవి తీసుకొచ్చి యేసయ్యకు కూడా ఆపాదించాలని చూస్తా ఉన్నారు. వాటిని కథలు అంటున్నాం కదా, వాటిని పురాణాలు అంటున్నాం కదా, వాటిని అంటున్నారు కాబట్టి బైబిల్ని కూడా యేసయ్యను కూడా కథగా సృష్టించాలని చాలా మంది మాట్లాడుతుంటే, కానీ చరిత్ర ఊరకనే పోయిద్దండి. క్రీస్తు శకం క్రీస్తు పూర్వం అంటే యేసయ్య రాకముందు, యేసయ్య వచ్చిన తర్వాత చరిత్ర ఏమవుతుంది తెలియజేస్తుంది. కాబట్టి యేసయ్య వచ్చినట్టే కదా, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎందుకు యేసయ్య వచ్చాడు? మనం ఆయనను తెలుసుకోవాలని, మనం ఆయనను సంపూర్ణంగా తెలుసుకోవాలని, మనల్ని రక్షించాలని. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనలను ఏమండి తన వారినిగా చేసుకోవాలని. రెండో విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాను. చూడండి ఒకసారి ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం చదువుకుందామా? ఆదికాండం 15వ అధ్యాయం 4వ వచనం. యెహోవా వాక్యము అబ్రహాము నొద్దకు అతని యొద్దకు వచ్చి, ఇతడు నీకు వారసుడు కాడు, దేవునికి స్తోత్రం, హల్లెలూయా. రెండవ మాటలో వాక్యము అబ్రహాం గారి దగ్గరికి వచ్చిందంట. వాక్యం అంటే ఎవరో? ఏమండి, వాక్యం అంటే ఎవరో? దేవుడే కదా. వాక్యం అంటే యేసయ్యే కదా. ఆది యందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని ఎదురు వాక్యమే దేవుడు అయి ఉండెను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య నివసించినని యేసు క్రీస్తు ప్రభుల గురించి చెప్పబడిన ఈ మాట వాక్యం. ఆదిలోనే వాక్యం ఎవరి దగ్గరికి వచ్చిందంట? యేసయ్య ఎవరి దగ్గరికి వచ్చాడంట? అబ్రహాం గారి దగ్గరికి వచ్చాడంట. ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహామును ధైర్యపరచడానికి, అబ్రహాముకు తన వాక్యాన్ని తెలియజేయటానికి, అబ్రహాముకు తన చిత్తమును బయలుపరచడానికి,
అబ్రహాముకు తాను చేసిన వాగ్దానాన్ని నెరవేర్చడానికి వాక్యము ఎవరి దగ్గరికి వచ్చింది? అబ్రహాం దగ్గరకు వచ్చింది. ఈరోజు నీ దగ్గరికి నా దగ్గరికి వాక్యం వస్తుంది. ఎందుకు? దేవుని చిత్తం ఏమిటో మనకు తెలియజేయటానికి, మనకి నెమ్మదినివ్వటానికి, ఈ వాక్యం ద్వారా మనం ధైర్యం పొందుకోవటానికి, ఈ వాక్యం ద్వారా వాగ్దానాలను మన జీవితంలో స్థిరపరచడానికి, మన ఎడల ఆయన ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో, మన జీవితాల్లో ఆయన ఏం చేయనై ఉన్నాడో, రాబోయే కాలంలో భవిష్యత్ కాలంలో జరగబోయే సంగతులు అన్ని మనకు బయలుపరచడానికి, వాక్యము ద్వారా తెలియజేయడానికి వాక్యమైన దేవుడు ఆనాడు అబ్రహాం దగ్గరికి వచ్చినట్టుగా ఈనాడు వాక్యము ద్వారా మన దగ్గరకు కూడా ఏం చేస్తున్నాడండి? వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎన్నో పర్యాయాలు కృంగిన స్థితిలో దేవుని మందిరానికి వచ్చి, నెమ్మది లేని స్థితిలో దేవుని మందిరానికి వచ్చి, దుఃఖంతో విచారంతో దేవుని మందిరానికి వచ్చి కూర్చున్న నీ దగ్గరికి వాక్యం వచ్చి నిన్ను ధైర్యపరిచిందా లేదా? చెప్పాలి. నిన్ను ధైర్యపరిచిందా లేదా? వాగ్దానాలను మరిచిపోయిన నీ జీవితంలో మరలా వాక్యం నీ ఎదుకు వచ్చి ఆయన చేసిన వాగ్దానాలను నీ జ్ఞాపకం చేసి భయపడొద్దు, నేను నీ ఎడల చేసిన వాగ్దానాన్ని నేను నెరవేరుస్తానని ఆ వాగ్దానాలు నీకు గుర్తు చేస్తుందా లేదా? ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం గారు మర్చిపోయి దేవుడు ఎన్నిస్తే ఏమి, నా ఇంటి పనివారిలో ఎవడో ఒకడో నాకు వారసుడు అవుతాడు, నాకు పిల్లలు లేరు కదా అని అబ్రహాం మాట్లాడుతుంటే అబ్రహాం దగ్గరికి దేవుని వాక్యం వచ్చి అబ్రహాముతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇదిగో నీ పనివారులో ఎవడో ఒకడో నీకు వారసుడు కాడు, నీ గర్భవాసమున పుట్టబోతున్నా నీ కుమారుడు ఇదిగో నీకు వారసుడు అవుతాడు. నేను నీకు వాగ్దానం చేశాను కదా, నేను నీ కుమారుడిని ఏం చేస్తాను? ఇస్తాను. నీకు కుమారుడిని ఇస్తాను. నువ్వు మర్చిపోయిన విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది దేవుని వాక్యం. నీ కృంగిన స్థితిలో, నీ బలహీనతలో, నీ వేదనలో, నీ దుఃఖంలో, నీ కన్నీటిలో నేను ధైర్యపరుస్తుంది దేవుని వాక్యం. తన వాగ్దానముల చేత నిన్ను బలపరుస్తుంది దేవుని యొక్క వాక్యం. దేవుని చిత్తం నీ ఎడల ఏమై ఉన్నదో తెలియజేస్తుంది దేవుని యొక్క వాక్యం. రాబోయే దినముల్లో ఏం జరగబోతుందో, నీ జీవితంలో నువ్వేం పొందబోతున్నావో, నీ భవిష్యత్తుని గురించి దేవుడు తన వాక్యము ద్వారా నీతో ఏం చేస్తాడంటండి? మాట్లాడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాం జీవితంలో జరగబోయే సంగతులను వాక్యముగా వచ్చిన దేవుడు అబ్రహాంతో ఏం చేశాడంట? మాట్లాడాడు. అబ్రహామును ధైర్యపరిచాడు. అబ్రహాముకు వాగ్దానం ఇచ్చాడు. అబ్రహాము బిడ్డల పక్షంగా రాబోయే దినముల్లో వారిని ఎలాగో ఆశీర్వదించబోతున్నారో తన చిత్తం, తన ప్రణాళికను అబ్రహాముకి ఏం చేశాడంట? తెలియజేశాడు. ఇదే మాట శారా కూడా చెప్పాడు కదా. అబ్రహాం గారితో దేవుడు మాట్లాడుతుంటే గుడారంలో నుండి విని శారమ్మ గారు ఏమనుకుంటుందంట? నవ్వుకుంటుందంట. ఏంది, వయసు ఉడిగిపోయిందాన్ని, గర్భం ఉడిగిపోయిందాన్ని, ఇంకా పిల్లలు పుడతారని దేవుడు చెబుతున్నాడు ఏంటని ఆమె నవ్వుకుంటుంటే, ఇదిగో మీదటికి ఇదే రోజు నిర్ణయ కాలమున నీ యొద్దకు ఏం చేస్తాను? నేను వస్తాను. అప్పుడు శారా ఓడిలో ఎవరుంటారు? కుమారుడు అంటారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, నీ యొద్దకు వస్తాను. ఎందుకు? ప్రియమైన దేవుని బిడ్డలారా, వాగ్దానాలు నెరవేర్చడానికి. ఎందుకు? కృంగిన నిన్ను లేవనెత్తడానికి, ధైర్యపరచడానికి, అలసిన నిన్ను, సమస్యలైన నిన్ను తన మాటల ద్వారా నీలో జీవాన్ని కలిగించడానికి, నిర్జీవమైన స్థితిలోనికి వెళ్ళిపోయిన నీలో మరలా తన వాక్యము ద్వారా జీవమును కలిగించి నూతన ఉజ్జీవముతో నేను నింపడానికి, పరిశుద్ధాత్మతో నేను అభిషేకించడానికి, దేవుని చిత్తంలో మర్చిపోయి తిరుగులాడుతున్న నీ జీవితంలో ఆయన చిత్తం ఏమైందో మరలా నీకు జ్ఞాపకం చేసి ఆయన మార్గంలోనికి నేను నడిపించడానికి, ఆయన ప్రణాళికలోనికి నేను మరలా తీసుకోవటానికి ఎప్పటికప్పుడు దేవుని వాక్యం మన దగ్గరికి ప్రతిరోజు నిత్యము వస్తానే ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఈ రోజు వచ్చింది. ఈ రోజు దేవుడు వాక్యం ద్వారా మనతో ఏం చేస్తున్నాడంటే మాట్లాడుతూ ఉన్నాడు. గత రాత్రి మాట్లాడాడు, శుక్రవారం మాట్లాడాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అన్ని సందర్భాల్లో వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. వాక్యమైన దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు. ఎందుకు? మన బ్రతుకులను బాగు చేయటానికి, మనల్ని ధైర్యపరచడానికి, తన చిత్తంలో మనల్ని నడిపించడానికి, తన వాగ్దానాలు మన ఎడల నెరవేర్చడానికి, మరిచిపోయిన మన జీవితంలో దేవుని వాక్యాన్ని మరిచిపోయిన మన జీవితంలో మరలా దేవుని జ్ఞాపకం చేయటానికి, మన జీవితాలను కట్టడానికి దేవుని వాక్యము మన దగ్గరికి వస్తా ఉంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభువు వారు ఎక్కడికి వెళ్తే అక్కడ అద్భుతాలు జరిగినాయా లేదా? చెప్పండి.
ఎక్కడికి వెళ్తే అక్కడికి అద్భుతాలు జరిగినాయా లేదా? ఆశ్చర్య కార్యాలు జరిగినాయా లేదా? ఆయన ఏ ఇంటికి వెళ్తే ఆ ఇంట్లో స్వస్థతలు జరిగినాయా లేదా? మేలు పొందారా లేదా? ఈ వాక్యం గురించి ఇంకా చెప్పాలంటే పరిశుద్ధ గ్రంథంలో ఎన్నో విషయాలు ఏం చేయాలంట చెప్పాలి. ఆయన 3.5 సంవత్సరాల కాలంలో ఏమిటండి బేతనీయాలో ఉన్న గ్రామానికి వెళ్ళాడు. ఏమిటండి మార్త మరియల ఇంటికి వెళ్ళాడు, పేతురు గారి ఇంటికి వెళ్ళాడు, సీమోను ఇంటిలోనికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, సమరయ ప్రాంతంలో ఉన్న షుకార్ అనే గ్రామానికి వెళ్ళాడు. ఆ యొక్క యాకోబు బావి దగ్గర కూర్చున్నాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఆయన వెళ్ళిన ప్రతి చోట అద్భుతాలు జరిగినాయి. ఆయన వెళ్ళిన ప్రతి చోట అనేకులు మార్పు చెందారు. ఆయన వెళ్ళిన ప్రతి చోట సువార్త ప్రకటించబడింది, ఆత్మలు రక్షింపబడ్డాయి. ఆయన వెళ్ళిన ప్రతి చోట, ఆయన వచ్చిన ప్రతి చోట ప్రియమైన దేవుని బిడ్డలారా, మరణము పారిపోయింది, చీకటి తొలగిపోయింది, ప్రజలు ఆశీర్వాదాన్ని పొందుకున్నారు. ఆయన నీ వద్దకు ఎందుకు వస్తున్నాడు తెలుసా? వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఈరోజు నిన్ను స్వస్థపరచాలని ఎదుకు వస్తున్నాడు, నిన్ను బాగు చేయాలని నీ ఎదుకు వస్తున్నాడు, నిన్ను రక్షించాలని నీ ఎదుకు వస్తూ ఉన్నాడు, నీకు మేలు చేయాలని నీ ఎదుకు వస్తున్నాడు, నీకు నెమ్మదిని, సమాధానం, క్షేమమును ఇవ్వాలని ఎదుకు వస్తున్నాడు, నీ బ్రతుకును మార్చాలని ఎదుకు వస్తున్నాడు, పడిన నిన్ను లేవనెత్తాలని నీ ఎదుకు వస్తున్నాడు. రక్షణ పొంది కూడా దేవుడిని మర్చిపోయి తిరుగులాడుతున్న నీ జీవితంలో, ప్రార్థన మర్చిపోయి తిరుగులాడుతున్న నీ జీవితంలో మరలా నీ జీవితాన్ని కట్టాలని, నూతన ఉద్యమంతో నింపాలని నీ దగ్గరికి మరలా దేవుడు వస్తున్నాడు. నీ జీవితంలో అద్భుతం చేయాలని ఆయన వస్తున్నాడు. నీ ఆత్మీయ జీవితాన్ని బలపరచాలని ఆయన నీ ఎద్దుకు వస్తా ఉన్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, 3వ దినం లేచి తిరిగి వచ్చాడు. ఎన్ని దినాలు కనపడ్డాడు? ఎన్ని రోజులు కనపడ్డాడు? ఆయన తిరిగి లేచిన తర్వాత ఎన్ని రోజులు ఈ భూమి మీద కనపడ్డాడు? ఎన్ని రోజులు ఉన్నాడు ఈ భూమి మీద? 40 రోజులు తను తాను ప్రజలకు కనపరుచుకుంటూ ఒలీవ కొండల మీద నుండి ఆయన ఏమయ్యాడండి? ఆరోహణమై వెళ్ళిపోయాడు. 40 రోజులు అనేక మందికి ఆయన తను తాను కనపరుచుకున్నాడు. ప్రాముఖ్యంగా ఎస్పెషల్లీ తాను ఏర్పరచుకున్న 12 మంది శిష్యులకు ఆయన ఏం చేశాడంట? కనబడ్డాడు. వారందరి గదిలో ఉన్నప్పుడు ఆయన వారి మధ్యలో ప్రత్యక్షమై మీకు సమాధానం కలుగునుగాక అని చెప్పాడు. ఆయన వెళ్ళక మునుపు ఆ గదిలో ఉండి తోమ ఆయన నేను కళ్ళారా చూస్తే గాని, ఆయన చేతిలో గాయాల్లో ఏలు పెడితే గాని ఆయన బ్రతికారని నేను నమ్మనంటే, అప్పుడు ఆయన ప్రత్యక్షమై తోమతో మాట్లాడి, అయ్యా చూడు, నా చేతులు గాయాల్లో వేలు పెట్టి అవిశ్వాసివి కాక విశ్వాసివి కా అని తోమతో చెప్పాడు. నేను ఎందుకు మాటలు చెబుతున్నానంటే, ఆ తర్వాత ఏం జరిగింది? ఆయన వెళ్ళిపోయినాక పేతురు గారు భుజాన వల వేసుకున్నాడు. నాతో ఎవరు వస్తారంటే మిగిలిన వారందరూ కూడా పేతురు గారు వెనకాల ఎక్కడికి బయలుదేరారు? చేపలు పట్టడానికి బయలుదేరారు. వీరిని ఏం పట్టడానికి యేసయ్య మార్చాడు? మనుషులను పట్టడానికి మార్చాడు. కానీ వీరు వదిలి వచ్చిన వృత్తి, చేపల వృత్తి, మరలా వారు చేపలు పట్టడానికి ఏమవుతున్నారు? వెళ్తా ఉన్నారు. బలహీనలు అయిపోయారు. యేసయ్య ఎంతవరకు ఉన్నాడు? సహవాసం ఉంది, అందరూ ఉన్నాడు కాబట్టి అప్పటి వరకు బలంగా ఉన్నారు. ఆయన లేకపోయేప్పటికి బలహీనలు అయిపోయారు, వెనకబడిపోయారు. గురుగారు లేరు, నడిపించేవారు లేరు. ఇక మన పరిస్థితి ఏంటని మరలా చేపలు పడటానికి వెళ్తే యేసయ్య మరలా వాళ్ళ దగ్గరికి వచ్చాడు. పిల్లలారా, తినటానికి మీ దగ్గర ఏమైనా ఉందా అని వారిని అడిగి, ప్రియమైన దేవుని బిడ్డలారా, రొట్టెను చేపను ఆయన వారి కొరకు సిద్ధపరిచి ఆయన పిలిచినప్పుడు ఆయన యేసయ్య అని వారు గ్రహించి, ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన దగ్గరికి మరలా ఏం చేశారంటే పరుగున వచ్చారు. ఆయన అంటున్నాడు, అప్పుడు మీరు బలహీనలు కావద్దు, మీరు వెనకబడిపోవద్దు, మీరు దూరం అవ్వద్దు. ఇదిగో మీరు కన్న వాటిని విన్న వాటిని వెళ్ళి ప్రజలకి తెలియచేయండి. ఏమండి? తెలియజేయండి. ఈ సువార్తను సకల జనులకు తెలియజేయండి. తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిస్తాలు ఇవ్వండి, అనేకులను శిష్యులుగా మార్చండి, ఈ లోకానికి సువార్త ప్రకటించండి అనే వారిని మరలా ఆయన ధైర్యపరిస్తే, మరలా వారు క్రీస్తు మాటల చేత ధైర్యపరచబడి ఈ ప్రపంచానికి సువార్తను ఏం చేశారంట? తీసుకువెళ్ళారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నేను అనుకుంటాను, ఒకవేళ మరలా ఆయన వారిని బలపరచడానికి ఆయన వారి మధ్యకి రాకపోతే తోమా గారు భారతదేశానికి వచ్చేవాడు కాదు. తోమా గారు భారతదేశానికి వచ్చేవాడు కాదు. తోమా గారిని భారతదేశానికి దేవుడు ఏం చేశాడంటే ధైర్యపరిచి పంపించాడు.
అతనిలో ఉన్న అవిశ్వాసాన్ని తొలగించి తోమాను మన భారతదేశానికి పంపించి భారతదేశాన్ని దేవుడు వెలిగించాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు ముగిస్తున్నాను. చివరిగా మాటగా నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం చదవండి. మన మాటలు ముగించుకుందాం. బలలోనికి మనందరం కూడా వెళ్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయం 24వ వచనం. ఇదిగో ఈ మాటలు వినండి. నేను నా నామమును జ్ఞాపకార్థముగా నుంచు ప్రతి స్థలములోను నీ యొద్దకు వచ్చి నిన్ను ఆశీర్వదించేదను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. నీ యొద్దకు వచ్చుచున్నాడు అనే వర్తమానములో మొదటిది రక్షణ ఇవ్వటానికి అనుకుందాం అన్నాం. రెండవది మనల్ని బలపరచటానికి, తన వాగ్దానాలను మన జీవితాల్లో నెరవేర్చడానికి, తన చిత్తంలో బయలుపరచడానికి అని చెప్పుకున్నాం. మూడవదిగా నీ యొద్దకు ఎందుకు వస్తున్నాడయ్యా అంటే నిన్ను ఆశీర్వదించడానికి. దేవునికి స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. నా నామములకు జ్ఞాపకార్థముగా ఉంచబడిన ప్రతి స్థలములో కూడా నేను నీ యొద్దకు వచ్చి నేను నిన్నేం చేస్తాను? ఆశీర్వదిస్తాను. ఈరోజు ఈ మందిరములో ఉన్న ప్రతి ఒక్కరిని దేవుడు ఏం చేస్తున్నాడు? ఈ స్థలములోనికి దేవుడు వస్తున్నాడా లేదా? ఆయన నామ జ్ఞాపకార్థముగా ఉన్న స్థలమే దేవుని మందిరం. ఈ మందిరంలోనికి నువ్వు వచ్చావు, నేను వచ్చాను, మనందరం వచ్చాం, మనందరం కనపడుతున్నాం. కానీ మనకు కనబడకుండా ఒక ఆయన ఉన్నాడు. ఆయన ఎవరో తెలుసా? యేసయ్య. ఆయన కూడా వచ్చాడు. ఆయన ఎందుకు వస్తున్నాడు? ఆయన ఎందుకు వస్తున్నాడట? మనలను ఆశీర్వదించటానికి ఆయన వస్తున్నాడు. ఇక్కడున్న నిన్ను నన్ను మనందరినీ ఆశీర్వదించడానికి యేసయ్య నీ యొద్దకు నా యొద్దకు వచ్చి ఉన్నాడు. ఈరోజు ఆశీర్వాదం కావాలన్న వారు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. ఆశీర్వాదం కావాలన్న వారు ఎంతమంది ఉన్నారు? చేయొద్దండి. అందరికీ ఆశీర్వాదం కావాలి కదా? అందరికీ ఆశీర్వాదం కావాలి కదా ప్రియమైన బిడ్డలారా? అవును, ఆశీర్వాదం కావాలి. మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఆశీర్వదించే దేవుడు ఆయన. పరిశుద్ధ లేఖనాల్లో ఆది కాండం నుండి కూడా మనం చూస్తే తన ప్రజలను, తన పిల్లలను ఆయన ఆయా సమయాలలో ఆశీర్వదిస్తూ వచ్చాడు. ఆదిలో ఆదాము హవ్వలను ఆశీర్వదించినటువంటి దేవుడు, ఆ తర్వాత నోవాహును ఆశీర్వదించిన దేవుడు, ఆ తర్వాత అబ్రహామును ఆశీర్వదించిన దేవుడు, ఇస్సాకు యాకోబులను ఆశీర్వదించిన దేవుడు, వారి యొద్దకు వెళ్ళి వారిని ఆశీర్వాదకరంగా మార్చినటువంటి దేవుడు, వారి సంతతిని కూడా ఈ లోకానికి ఆశీర్వాదకరంగా మార్చిన దేవుడు నీ యొద్దకు నా యొద్దకు వచ్చి మనల్ని, మన కుటుంబాలని, మన సంతతిని కూడా ఆయన ఆశీర్వదించే దేవుడై ఉన్నాడు. దీని గురించి ఎక్కువగా మీకు ఎక్స్ప్లెయిన్ చేయట్లేదు, కానీ ప్రభు చిత్తం మీద మరొకసారి మనం తెలుసుకుందాం. యాకోబును ఆశీర్వదించిన దేవుడు. ఎబ్బోకు రేవు దగ్గర ఆ రాత్రంతా యాకోబు ప్రార్థన చేస్తుంటే యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారండి? చెప్పండి. యాకోబు దగ్గరికి ఎవరు వచ్చారు? దేవుడు వచ్చాడు. యాకోబు దగ్గరికి వచ్చాడు. ఏం కావాలయ్యా, ఏంటి ఇంతగా ప్రార్థన చేస్తున్నాడని యాకోబు దగ్గరికి దేవుడు వస్తే, వచ్చిన దేవుడు వదిలిపెట్టకుండా ఏం చేశాడంటే యాకోబు పట్టుకున్నాడు గట్టిగా. ఆయన పాదాలు పట్టుకొని నన్ను ఆశీర్వదిస్తే కానీ నేనేం చేయనట? వదిలిపెట్టను అంటాడు. వదిలిపెట్టను అంటాడు. అయ్యా తెల్లవారుతుంది, నేను వెళ్ళాలి, వదిలిపెట్టంటే నేను వదిలిపెట్టను. నా పేరు మార్చాలి, నన్ను ఏం చేయాలి? ఆశీర్వదించాలి. నేను మరలా మీకు చెప్పి ముగిస్తున్నాను. ఆశీర్వాదము అనగానే ఆస్తులు కలిగి ఉండటం, ఏమండి, సంపద కలిగి ఉండటం, బిల్డింగ్లు కలిగి ఉండటం, వాహనాలు కలిగి ఉండటం, వస్తువులు కలిగి ఉండటం, బంగారం కలిగి ఉండటం కాదండి. అవే అనుకుంటే యాకోబుకి అవి చాలా ఉన్నాయి. అప్పటికే చాలా సంపాదించుకొని మామగారి దగ్గర నుండి వచ్చాడు. ఆయన ముందు ఆస్తి వెళ్తా ఉంటే గాడిదలు, పశువులు, దాసీలు, యాకోబుకున్న ఆస్తి చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏశావు కూడా ఆశ్చర్యపోయేలాగా, అతని మామైన లాబాను కూడా ఆశ్చర్యపోయేలాగా యాకోబును ఆ దేశంలో దేవుడు ఆశీర్వదించి నడిపించాడు. మరి ఏం తక్కువ అయిందని మరలా ఆశీర్వాదం అని యాకోబు ప్రార్థన చేస్తున్నాడు. నిజమైన ఆశీర్వాదం ఆస్తుల్లో లేదు, నేను కలిగి ఉన్న అంతస్తుల్లో లేదు, నువ్వు కలిగి ఉన్న బంగారపు వస్తువుల్లో లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, యాకోబు గారికి తెలుసు, అయ్యా ఇన్ని ఉన్నా కానీ
నిజమైన ఆశీర్వాదం అని చెప్పబడిన నెమ్మది, సమాధానం, సంతోషం నా హృదయంలో లేవు. భయంగానే వస్తున్నాను, ఎక్కడ నా అన్నయ్యని వేసావు నన్ను చంపేస్తాడోనని. దిగులతోనే వస్తున్నాను, నా ప్రాణం పోయిద్దేమోనని. నెమ్మది లేదు, సంతోషం లేదు, సమాధానం లేదు. ఎన్ని ఉన్నా ఆశీర్వాదం, నిజమైన ఆశీర్వాదం లేదు. నిజమైన ఆశీర్వాదం నెమ్మది కలిగి ఉండటం, సమాధానం కలిగి ఉండటం, దేవుడిచ్చే సంతోషం ఎల్లప్పుడూ హృదయంలోనూ ముఖంలోనూ కలిగి ఉండటం, ఇది ఆశీర్వాదం. కొంతమందికి ధనం అనే ఆశీర్వాదం ఉంటుంది, కానీ ఎంత ధనం ఉన్నా హృదయంలో ఎప్పుడు దుఃఖం, విచారం, మనోవేదన, బాధ, చింత, దిగులే. తినలేరు, ఏమీ చేయలేరు. చూసుకోవటానికి తప్ప ఆస్తి అనుభవించటానికి ఉపయోగపడదు. నెమ్మది ఉండదు. నేను గతంలో కూడా చెప్పాను, మన భారతదేశంలో ముఖేష్ అంబానీ ఏమిటండి, అంత ధనవంతుడు మరొకరు లేరు. కానీ ధనం ఉందని ఆయనకి ఏ బాధలు లేవా అంటే, ఈ మధ్య ఆయన కుమారుడు పెళ్లి చేస్తా ఆ పెళ్లిలో ఎక్కి ఏడుస్తా ఉన్నాడు. ఎందుకయ్యా అంటే, దేవుడు కుమారుని ఇచ్చాడు, కానీ ఆ కుమారునికి అనారోగ్యం వల్ల ఆ కుమారుడికి ఆరోగ్యం బాగాదు. ప్రియమైనరా, ఆస్తి ఉంది, కానీ ఆ కుమారుని బాగు చేసుకోలేకపోయాడు. బాగు చేసుకోవడం కుదరదు. ధనం ఉంది కానీ ఆ రోగం పోదు. మరి కుమారుని చూసుకొని ఆయనకి ఏంటంట బాధే. ఈ మధ్యకాలంలో ఒక ఆయన చూసా, ఆయన అప్పుడు కొన్ని తెలుగు సినిమాల్లో చేశాడు, ఆ తమిళంలో ఎక్కువగా చేస్తాడు. నెపోలియన్ అనే ఒక ఆయన కుమారుడు వీల్ చైర్లను ఉంటాడు, లెగవలేడు. ఆ కుమారుడి కోసం అమెరికాలో ఒక పెద్ద ఫామ్ హౌస్ కట్టించాడు. 70-80 ఎకరాల పొలంలో ఆ కుమారుడి కోసం సొంతంగా సేద్యం చేయిస్తాడు. బయట ఫుడ్ ఆ పిల్లోడికి పెట్టడం. ప్రియమైన ఆ పిల్లోడి కోసం ఎన్ని చేస్తాడంటే, అతడు వీల్ చైర్లో నుంచి లెగవలేడు. ఈ మధ్య ఆ బిడ్డకి వివాహం చేశాడు. జాగ్రత్తగా కంటికి రెప్పగా కాపాడుకుంటాడు. అయినా కానీ ఆ పిల్లడిని బట్టి ఎంత ధనం ఉన్నా ఇప్పటికీ అతను ఏం చేస్తూ ఉంటాడు, ఏడుస్తూనే ఉంటాడు. నెమ్మది, సమాధానము లేదు. యాకోబు గడు అదే, నెమ్మది లేదు, సమాధానం లేదు, సంతోషం లేదు. ఆస్తి ఉంది కానీ, అందుకని ఆ రాత్రి, అయ్యా ఇది కాదు ఆస్తి, నాకు కావాల్సింది నెమ్మది, సమాధానం, సంతోషం కావాలి. నిజమైన ఆశీర్వాదం నాకు ఇవ్వు, నా బ్రతుకును మార్చు, నా పేరును మార్చు, నా జీవితాన్ని మార్చు. నిజమైన ఆశీర్వాదం నా జీవితంలో నాకు దయచేయ్యా. నీ రక్షణ నాకు దయచేయి. నీ బిడ్డనుగా నన్ను ఉంచు. దేవుని బిడ్డలంగా ఉండటమే మనకు నిజమైన ఆశీర్వాదం. ఈ ఆశీర్వాదం యాకోబు పొందాడు. ఆ ఆశీర్వాదం మనకివ్వటానికి మన యొద్దకు, యాకోబు యొద్దకు దేవుడు ఎలా దిగి వచ్చాడో మన దగ్గరికి మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు ఏం చేస్తాడంట? 3 విషయాలు చెప్పాం. నీ యొద్దకు వచ్చుచున్నాడన్న వర్తమానంలో మొదటిది రక్షణ ఇవ్వటానికి మన దగ్గరికి వస్తున్నాడు. మన బ్రతుకులను, మన జీవితాలను ఏమిటండి ఆయన చిత్తానుసారంగా నడిపించడానికి, ఆయన వాగ్దానాలు మన జీవితాల్లో నెరవేర్చడానికి ఆయన మన దగ్గరికి వస్తున్నాడు, వాక్యమై ఉన్న దేవుడు. మూడవదిగా మనల్ని ఆశీర్వదించడానికి దేవుడు మన దగ్గరికి వస్తున్నాడు. వచ్చిన దేవుడిని మనం కూడా ఏం చేద్దాం? గట్టిగా పట్టుకుందాం. మన జీవితాల్లో ఎల్లప్పుడూ ఆయనను కలిగి ఉందాం, ఆయనను స్తుతిద్దాం, ఆయన ఆరాధిద్దాం, ఆయన సన్నిధిలో ఉల్లసిద్దాం, ఆయన సన్నిధిలో సంతోషిద్దాం, ఆయన ఘనపరుస్తూ మన ఆత్మీయ యాత్రలో ముందుకు కొనసాగుదాం. ఆయన శిలువ మరణ పునరుద్ధానములను ఎల్లప్పుడూ ధ్యానం చేస్తూ ఆయన శిలువను మన ఎదుట ఉంచుకునే విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగుదాం. అటు కృప పరిశుద్ధాత్మ దేవుడు వాక్యమైన మనందరికీ అనుగ్రహించునుగాక. ఆయన మన ఎదుకు వచ్చి మనల్ని దర్శించి మనల్ని దీవించునుగాక. మన పరిస్థితులన్నీ మార్చునుగాక. తన ఆత్మతో మనల్ని నింపునుగాక. మన ఆత్మీయ జీవితాలను బలపరచునుగాక. మన అక్కరలను ఎరిగి మన ఎదుకు వచ్చి ఆకాశవాహనుడై ఆయన మనకు సహాయం చేయునుగాక. తల్ల వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ప్రభు బలం మన మధ్యలో ఉన్నది. ప్రభు యొక్క శరీరం, ప్రభు యొక్క రక్తం మన మధ్యలో ఉన్నది. రక్షణ పొందిన వారందరూ కూడా ప్రార్థనాపూర్వకంగా ఉన్నట్లయితే, మీ ఎడమ చేతిలో కుడి చేయి పెట్టుకుని ప్రార్థనాపూర్వకంగా ప్రార్థన చేస్తూ ఉన్నట్లయితే ప్రభు యొక్క శరీరం మన మధ్యలోనికి వస్తుంది. ప్రార్థన చేసుకుందాం. అయోగ్యంగా ఏ ఒక్కరు కూడా బలంలో చేయి వేయొద్దు.
ప్రతి ఒక్కరం కూడా ప్రార్థనాపూర్వకంగా ప్రభు బలలో చేయి వేయడానికి ఇష్టపడదాం. ప్రార్థన రక్షణ పొందిన వారు మరి ముఖ్యంగా ప్రార్థన చేసుకోండి. ఒకవేళ ఏమైనా తప్పిదములు, పొరపాటులు మన జీవితంలో మన వలన ఏదైనా జరిగి ఉంటే, నిజంగా చాలా మందికి విధేయత ఉండలేదు, చాలా మందికి భయం ఉండలేదు, ప్రభు శరీరం ప్రభు రక్తం అనే ఆలోచన ఉండలేదు. ఎలా పడితే అలా తీసుకుంటున్నారు, నష్టపోతారు. దానివల్లనే నష్టపోతున్నామని కూడా మీకు తెలియకపోవచ్చు. మీరు అయోగ్యంగా ప్రభు బలం తీసుకోవటం వల్లనే నష్టపోతూ ఉన్నారు. ప్రార్థన లేకుండా యవనస్తులు మరి ముఖ్యంగా మీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతూ, మీ ఇష్టం వచ్చినట్టు చేస్తూ వచ్చేసి ఆదివారం ప్రభు బలలో చేయి వేసేసి తీసేసుకొని తినేసి భయం లేకుండా దేవుని సన్నిధిలో ఉండొద్దు. ప్రభు శరీరం పరిశుద్ధమైనది, ప్రభు రక్తం పరిశుద్ధమైనది. మనం కూడా పరిశుద్ధంగా ప్రభు బలలో చేయి వేయాలి. దయచేసి ఒకవేళ ఏ బలహీనతలోనా, అనారోగ్య, ఏ పరిస్థితుల్లోనా, ఏ పొరపాట్లోనా, ఏ తప్పిదములో ఈ సమయంలో ప్రభు సన్నిధిని విడిచిపెడదాం. ప్రభు బలను సమీపిద్దాం. పరిశుద్ధుడా, ఈ రొట్టె